కోరిక కావచ్చు, ఎక్కువ ప్రజల భాగస్వామ్యం మేమెంతో మాకంతా అనేటువంటి బీసీల 50% ఉన్నటువంటి బీసీలు దేశ జనాభాలోనే 50%. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రిమండలి కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా దళిత బహుజనులందరూ ఈ పాయింట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక రెఫరెండం లాగా పెట్టిండ్రు. ఇది రెండవది, బీసీ బిడ్డకు మాత్రమే సీట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ నిర్ణయించుకుంది. మహామహులు కాంగ్రెస్ లో సార్ బీసీ బిడ్డకి మీరు ఉప ఎన్నికల్లో ఇస్తే సరిపోతుందా? మీ బీసీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేయట్లేదని వాళ్ళు కూడా ప్రతిపక్షాలు ఎప్పుడైనా మేము అధికారంలో పార్టీ ఏ రోజున కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డని ముఖ్యమంత్రి చేయలేదని అడుగుతారు. మేము ఇయ్యల్లా మాకంటే ముందు చేసినోడు సమాధానం చెప్పాలి. దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 2 టర్మ్ ముఖ్యమంత్రి అయినా చేయలేదు. మేము ఇయ్యల్లా మా ముఖ్యమంత్రి గారు ఇంకా 2వ సంవత్సరంలో అడుగు పెట్టక ముందే బీసీ ప్రధానమంత్రి అయినా పర్వాలేదు, నేను కార్యకర్తగా ముఖ్యమంత్రి అయినా పర్లేదు, నేను కార్యకర్తగా పనిచేస్తా, మీరు రండి, మీ హక్కులు మీరు సాధించుకోండి, మీకు కావలసినటువంటి రిజర్వేషన్లు కొట్లాడి గెలుచుకోండి అని చెప్పి ఒక ఓసీ రేవంత్ రెడ్డి గారు ఓసీ అయ్యి ఉండి కూడా బీసీలకు ప్రాధాన్యతనిస్తూ వాళ్ళతో పాటు ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని నిజంగా బీసీల పక్షపాతి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆశించొచ్చా మీరు వచ్చే సార్వత్రిక ఎన్నికలకి బీసీని? ఇప్పుడు ఆల్రెడీ మీకు బీసీఏ మీకు టీపీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వచ్చే సార్వత్రిక ఎన్నికలకి కంపల్సరీ బీజేపీ అయితే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని వెళ్తుంది, మీరు కూడా అదే విధంగా వెళ్ళే అవకాశం ఉందంటారా? సార్ బీజేపీ గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది, సిగ్గవుతుంది. ఇవాళ మా గురించి మీరు ఒక మాట అన్నారు, ఈ ఉప ఎన్నికలలోనే బీసీకి ఎందుకు ఇచ్చారని. నిజంగా మరి ఉప ఎన్నికలలోనన్నా మేము బీసీని ఇచ్చేయగలిగాం, మరి బీఆర్ఎస్కు బీజేపీకి ఎందుకు కళ్ళకు కనబడతలేవు? వాళ్ళ కళ్ళు ఎందుకు మూసుకుపోయినాయి? వాళ్ళు నిజంగా ఒక స్టాండర్డు ఈయల్ల ఉప ఎన్నికలలో ఒక అభ్యర్థి బీసీని పెట్టే దమ్ము ధైర్యం లేనోడు రేపు పొద్దున బీసీ ముఖ్యమంత్రిని ఇస్తా అంటే అది నమ్మచ్చా? సో అలవిగాని వాగ్దానాలు చేయడం బీజేపీ పార్టీకి మాత్రమే సాధ్యం. అది శుద్ధ తప్పు, అది చెయ్యలేరు. రాష్ట్ర అధ్యక్షుడిని బీసీ అభ్యర్థికి ఇయ్యనప్పుడు ఈటల రాజేందర్ లాంటి మహామహులను లైన్లో పెట్టి ఎవరెవరికో పేర్లు చెప్పి లాస్ట్కు రామచంద్రరావు గారు మళ్ళీ అదే అగ్రకులం నుంచి అగ్రవన్యులను తెచ్చిపెట్టుకున్న బీజేపీ మా కాంగ్రెస్ పార్టీని అడగడానికి కానీ క్వశ్చన్ చేయడానికి కానీ కనీసం మా వైపు కన్నెత్తి చూడడానికి కూడా బీజేపీకి అవకాశం లేదు, అర్హత కూడా లేదు. ఖచ్చితంగా బీసీలు కాంగ్రెస్ వెంట ఉన్నారు, కాంగ్రెస్ బీసీల వెంట ఉంటుంది. కాబట్టి ఆ బీసీ బిడ్డను స్థానికుని ఎన్నుకున్నందుకు ఖచ్చితంగా కూడా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఈ బీసీకి సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుందంటూ అనేక మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అది జరగదని తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏదో బీజేపీనో బీఆర్ఎస్నో టార్గెట్ చేద్దామన్నట్టు వెళ్తే ప్రజలేమి అమాయకులు కాదు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇలా నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏదైనా డ్రామాలు ఆడుతుందంటే మొన్న 17వ తారీఖున బంద్ ఎందుకు ఉంటుంది? వీళ్ళతో పాటు ముఖ్యమంత్రి గారితో పాటు బీసీల నేతలందరూ ఎందుకు ఢిల్లీ వెళ్తారు? ఢిల్లీలో ధర్నాలు ఎందుకు చేస్తారు? ఇవాళ అసెంబ్లీలో ఒక అమెండ్మెంట్ ఎందుకు పాస్ చేస్తారు? అది గవర్నర్ గారికి ఎందుకు పంపిస్తారు? సో ఇవన్నీ ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా కేవలం బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకాలు. వాళ్ళకి ఆ దమ్ము కానీ ధైర్యం కానీ లేదు. మేము ఒకటే అడుగుతున్నామండి, ఏఎన్ఎన్ ఛానల్ టీవీ స్టూడియో ద్వారా కనీసం ఒక పార్టీ అధ్యక్షుడిని బీసీని చేయమనండి. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని 10 సంవత్సరాలు దప్పు కొట్టుకున్నాడు. కనీసం ఒక రాష్ట్రానికి వాళ్ళు ఇంకొకటి తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మేము రెండోసారి చెప్పలేదు, మొదటిసారి చెప్పాము దళితుని ముఖ్యమంత్రి చేస్తామని. ఆ దళితులే అందరూ కూడా అయ్యా మీరే ఉండాలి ముఖ్యమంత్రి గారిని రెండోసారి యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మేము అది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేశారా లేకపోతే ప్రజలు ఎక్కడన్నా ఒక అమెండ్మెంట్ చేసారా? ఇవన్నీ వాళ్ళే మాట్లాడుకుంటే సరిపోదు కదా. అడిగినా ఇదే చెప్తున్నారు, అది తప్పండి. వాళ్ళు కేసీఆర్ కావాలని కోరుకున్నారని చెప్తున్నారు. దొంగలు. ఇలా నిజంగా చెప్తున్నా, మాకున్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు దళితులలో ఎవరన్నా అయ్యా నువ్వే ఉండని అడిగిన వాళ్ళు ఉన్నారా? పార్టీలకు అతీతంగా కావచ్చు, పార్టీలో ఉన్న వాళ్ళు అడిగినరా? కనీసం ఎవరు అడగలేదు. వాళ్ళకు వాళ్ళు తప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కంటే మోసమైన పార్టీ లేదు, బీజేపీ పార్టీ కంటే దగాకోరు పార్టీ లేదు. ఇవాళ నిజంగా వీళ్ళకి వస్తున్న అభ్యంతరం ఏంటండి? అజారుద్దీన్ గారిని ఒక మైనార్టీ వర్గం నుంచి మంత్రి మండలికి ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటండి? వాళ్ళు ఉండకూడదా? వాళ్ళ అధికారం మంత్రులుగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏలకూడదా?
ప్రభుత్వంలో ఉండకూడదా? వాళ్ళు అడిగేది అదే సునీల్ గారు, ఇప్పుడే మాత్రమే మీకు ఎందుకు గుర్తుకొచ్చారు? సరే, ఇప్పుడు న్యాయపరంగా గారిని ఏదో మరి ముందు నుంచే తీసుకోవాలి, 2 సంవత్సరాలు అయిపోతుంది ఆల్రెడీ, పార్టీ సమీకరణలు అడుగుతున్నారు వాళ్ళు. ఎవరండి అడగనీకి? పార్టీ సమీకరణలు పార్టీకి ఉంటాయి. ఇదే రాష్ట్రంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినోడు ఒక మహిళా మంత్రిని తీసుకోలేదు, మరి ఎవరు అడగలేదు? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఒక మహిళల దగ్గరికి రానియలేదు, ఎవరిని దగ్గరికి రానియలేదు. ఏ పార్టీ స్టాండర్డ్ వాళ్ళకు ఉంటుంది. ఇలా మేము తేకుంటే కాదు, అడగాలి. మీరు తెచ్చినాక వద్దనటోని నేను కేవలం ఇవాళ నిజంగా ఒకవేళ ఈ లంకల దీపక్ రెడ్డి అనే బీజేపీ పార్టీ అభ్యర్థి ఒకటో రెండో కనీసం ఎవరన్నా ఆ మామ అల్లుడు అని ముస్లింలతో సంబంధాలు ఉంటే ఆ ఓటేసే వాళ్ళు కూడా ఇవాళ అజారుద్దీన్ గారి మంత్రి పదవికి అడ్డు తగులుతూ ఉంటే ఆ పడే 2 ఓట్లు కూడా ఇవాళ లంకల దీపక్ రెడ్డికి పడవు, బీజేపీకి అసలే రావు. అంటే బీజేపీ ఎప్పుడు కూడా మేము భద్ర శత్రువుగానే ఉంటామని అంటున్నారు. ఇది బీజేపీ ఎలాగైనా అడ్డు చెప్తుంది కాబట్టే మరి ముందు నుంచి వెనక గోయికాళ్ళకి పెట్టాలని ఒక టార్గెటెడ్గా మీరు ఈ నిర్ణయం తీసుకోవాలనుకోవచ్చు. అసలు మేమేమంటున్నామండి, కాంగ్రెస్ పార్టీ విధానంలో కాంగ్రెస్ పార్టీ పోతుంది. బీజేపీ నేర్పిస్తానో బీఆర్ఎస్ నేర్పిస్తానో నేర్చుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఒక వే పాత్ ఉంటుంది. ఆ మార్గంలో మేము పోతాం తప్ప వీళ్ళు ఎలక్షన్స్కు ముందు ఇవ్వమని చెప్తే ముందు ఇస్తాము, వెనక ఇవ్వమంటే వెనక చెప్తామంటే మా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నడిపియాలా, లేకపోతే రామచంద్ర నడిపిస్తాడా, కేటీఆర్ నడిపిస్తాడా వర్కింగ్ ప్రెసిడెంట్గా? సో కాంగ్రెస్ పార్టీ సొంత విధి విధానాల మీదనే మనం ముందుకు పోతాం, ఖచ్చితంగా ఆ రకంగానే ఉంటాం. మా విధానాలకు మాకు ఎవ్వరు చెప్పడానికి ఎలాంటి అర్హత కానీ యోగ్యత కానీ ఈ 2 పార్టీలకు లేవు. మీరు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా రండి, ఓటును అడుక్కోండి, ఓటు ద్వారా గెలవండి తప్ప ఇవేవో బూచీలు చూపించుకుంటా కాంగ్రెస్ పార్టీకి ఏదో డ్యామేజ్ చేస్తామంటే అది కాంగ్రెస్ పార్టీకి మేలే జరుగుద్ది తప్ప కీడు మాత్రం జరగదు. ఎలాంటి వాళ్ళు ఆశలు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు. లక్ష్మీనాథ్ గారు, అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి ఉంది సార్, ఏదైతే మీరు ఈ జూబ్లీ హిల్స్ సంబంధించిన దానిలో నవీన్ యాదవ్కి ఇచ్చారో, నవీన్ యాదవ్కి ఇచ్చిన దగ్గర నుంచి బయట ఒక రూమర్ అనుకోవాలా, ఎవరు రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. మీరు ఒక గతంలో ఉన్న రౌడీ షీటర్కి ఇచ్చారంటూ మాట్లాడుతున్న వాళ్ళందరికీ సమాధానం ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అనకూడదు, బట్ ఆన్ రికార్డు చెప్పాల్సిందే. మేము చాలా రోజుల నుంచి మాటకు సమాధానం చెప్పలేకపోతున్నాం. హైదరాబాదులో ఇయ్యాల ఒక దానం నాగేందర్ గారు కానీ, లేకపోతే చనిపోయినటువంటి ముఖేష్ గౌడ్ గారు కానీ, ఇయ్యాల ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, మంత్రులుగా ఉన్నటువంటి పద్మారావు గారు కానీ గతంలో, సో వీళ్ళందరినీ కూడా హైదరాబాద్లో పైల్వాన్లని, రౌడీలని అనేక రకాల పేర్లు ఉన్నాయి, అనేక రకాలుగా వారి వారి చరిత్ర ఉంది. ఏదో 30 ఏళ్ళ కింద ఉన్నది ఇవాళ మనం మాట్లాడితే వాళ్ళు మనల్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు. కనుక అట్లాంటి వీటికి పోకూడదు. అక్కడ ఏది ఉండనో వాళ్ళ ఫాదర్ది ఉంది, వాళ్ళ ఫాదర్ దాన్ని ఒప్పుకున్నారు, దాని ప్రకారంగా చేసుకుంటా వీళ్ళు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు పార్టీలో లేకున్నా, అధికారంలో లేకున్నా, పదవుల్లో లేకున్నా ఇవాళ ఏ సమస్య వచ్చినా కానీ జూబ్లీ హిల్స్ ప్రజలు, ముఖ్యంగా రైమత్ నగరు, బోరబండ, కార్మిక నగర్, ఈ బిడ్డలందరూ కూడా ఎప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ గారు కడప దొక్కాలి, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, చిన్న సహాయం పెద్ద సహాయం అనుకుంటే వాళ్ళు ప్రజలలో దాదాపు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో వాళ్ళు ప్రజాస్వామ్యంలో సేవ చేసుకున్నారు. ఇలా వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు గెలుస్తున్నారు. మీకెందుకు ఇబ్బంది అవుతుంది? వాళ్ళు రౌడీలు 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 అని. ఇలా నిజంగా మీరు ఎన్నిసార్లు రౌడీలు రౌడీలు అంటే నిజంగా అంత గొప్ప విజయం, అంత గొప్ప మెజారిటీ వస్తుంది. ఈ విషయంలో బీజేపీ అండ్ బీఆర్ఎస్ నోరు దగ్గర పెట్టుకోవాలి, ఆ రౌడీ అనే మాటను పక్కకు పెట్టాలి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలుస్తున్నారు వాళ్ళు. ఇవాళ బీహార్లో కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఇవాళ అదే యూపీకి పోతే యోగిని కూడా రౌడీ అంటున్నారు. యోగి కూడా చేరాని పనులు చేసి ఇలా గవర్నమెంట్కి వెళ్ళి లేకపోతే హైకోర్టు నుంచి ఎన్నో మొట్టకాయలు వేసుకున్నాడు. ఇదే మన ఎమ్మెల్సీ మల్లన్నను కూడా కేటీఆర్ తిట్టి ఏదేదో పేర్లు పెట్టి అది చేస్తే చివరికి ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యిండు. సో నేను ఏమంటున్నా అంటే ఈ అపనిందలు వేయడం కానీ, ఒక మాట చెప్తానండి, నిన్నగాక మొన్న ఇదే బోరబండ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచార రథం పోతూ ఉంటే సుధీర్ రెడ్డి